హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఓల్డ్ ట్రెడిషనల్ స్వీట్ మక్మల్ పూరి చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని బెల్లం వేసుకొని స్టవ్ మీద పెట్టి కడిగించుకోవాలండి. ఇలా కొద్దిగా కడిగి మరిగిన తర్వాత 2 ఎలాచీ దంచుకొని వేసుకోవాలి. బాగా కలుపుతూ మరి పాకంలా కాకుండా ఇలా బెల్లం అనేది కడిగి ఒక 2 మినిట్స్ ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. 1/2 కప్పు పంచదారని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఇది ఎలాచీ వేసిన పౌడర్ అండి. మీ దగ్గర యాలక్కాయలు ఉంటే 2 యాలక్కాయలను కూడా యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని 1 కప్ గోధుమ పిండి వేసుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి పిండిని మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. వాటర్ అనేది మరీ ఎక్కువ అవ్వకుండా అలానే తక్కువ అవ్వకుండా మీడియంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని తీసుకొని బాల్స్లా చుట్టుకొని పూరీలా ఒత్తుకోవాలి. మరి మందంగా కాకుండా అలానే మళ్ళీ పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. ఇలా పూరీలన్నీ రెడీ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న పూరీల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పూరీని బెల్లం పాకంలో ఇలా వేసి 2 వైపులా తిప్పుతూ పాకం పట్టించాలి. తర్వాత పూరీ పైన గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని స్పూన్తో కొద్దిగా వేసుకుంటూ రోల్స్లా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత మిల్క్ మేడ్తో ఇంకా నట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా జ్యూసీగా చాలా బాగుందండి. ఎంతో సింపుల్గా అయిపోయే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.